ఐపీఎస్ అధికారి పైన అంట రౌడీ షీటర్ దాడి చేసిండట. ఇది బల చిత్రంగా వస్తున్నాయి ఈ మధ్యలో ముచ్చట్లు. ఐపీఎస్ అధికారి పైన రౌడీ షీటర్ దాడి చేస్తుందంటే వాస్తవానికి రౌడీ షీటర్ కాదు దాడి చేసినట్లు లెక్క. మీరు నమ్మినా నమ్మకపోయినా రౌడీ షీటర్ కాదు దాడి చేసినట్లు లెక్క. ఆ రౌడీ షీటర్ వెనకంగా ఉన్న రౌడీ రాజకీయ నాయకుడే అన్నట్లు లెక్క. రౌడీ షీటర్లు వీకనే అవుతారు ప్రజలారా. రౌడీ షీటర్ ఎవడవుతాడు? అయ్యమ్మ గంజిపోయినోడు, పిల్లలను పట్టించుకోనోడు, గాలికి తిరిగే కొడుకులు రౌడీ షీటర్లు అవుతారు. ఈ రౌడీ షీటర్లు ఏం చేస్తారంటే ఆయమన్నా దొంగ బయటపై రాజకీయ నాయకుని ఓయినన్న ఒకరిని చూసుకుంటారు. అన్నా నేను పలానప్పుడు నీకు పని చేసి పెడతా, నేను ఎప్పుడన్నా గిట్టిన పోలీస్ స్టేషన్కి పోతున్నావు గాన్నో గిన్నె ఉంటే నన్ను ఇడిపించుకొచ్చి ఉపాయం చేయమని ఇద్దరు కలిసి ఒప్పందం కూర్చుకున్నాక ఓకే అంటేనే రౌడీ షీటర్ అవుతాడు. ఈయన వెనకంగా రాజకీయ నాయకులు లేకుంటే రౌడీ షీటర్ తయారవుతున్న వస్తున్న ప్రజలారా. ఫస్ట్ గా రాజకీయ నాయకుని ఈపు విమానం మొత్తం మోగొడితే ఈ రౌడీ షీటర్లు మొత్తం ఎక్కడికెక్కడ పత్తలు కూడా విక్కపోతారు. అవునా కాదా ప్రజలారా? రౌడీ షీటర్లకు ఇది ఒక లాలుచ్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. పోలీసుల పైన దాడి చేయడం, చాలామంది అమాయకుల పైన దాడి చేయడం. వీడు దాడి చేస్తుందంటే రౌడీ షీటరే కాదు, వీని వెనకంగా ఉన్న బయటవాయి దొంగ లంగా రాజకీయ నాయకుడు ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. గాని పట్టుకొని లోపలేసి ఉపాయం చేయరి గాని ఈ విమానం మొత్తం మోగొడితే గిసోటి రౌడీ షీటర్లు మొత్తం ఏడి కాడికి కాలంతా ఆలే లొంగిపోయే ఉపాయం అవుతారు.